ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సాధించినటువంటి ఈ విజయం రేపు తెలంగాణ అభివృద్ధికి సంక్షేమానికి ముందుకు తీసుకుపోవడానికి సోపానం. ఈనాడు తెలంగాణలో కానీ నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీలలో నకిరేకల్, చండూర్, దేవరకొండ, నందికొండ, హాలియా, మిర్యాలగూడ మున్సిపాలిటీలు అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసిన ఈ సందర్భంగా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాడు 2 నెలల సందర్భం లోపల వారి నాయకత్వంలో చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సమాజంలో పేదలకు, బడుగులకు, బలహీన వర్గాలకు అందినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఈనాడు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వారి నాయకత్వంలో రోజుకు 18 గంటలు కష్టపడుతూ ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలని అప్పుల రాష్ట్రంతో అప్పుల కుప్పలుగా కుటుంబ పాలన దోపిడితో కేసీఆర్ నాయకత్వంలో సర్వనాశనమైన ఈ తెలంగాణని అప్పుల నుంచి బయటికి వేసి అభివృద్ధి దిశగా అదేవిధంగా పేదరికం లేని, నిరుద్యోగం లేని, ఇండ్లు లేనటువంటి పేదల సంక్షేమం కొరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కృషిని ఈనాడు ప్రజలు నమ్మారు. అందుకోసమే రాష్ట్రంలో సుమారు 100 నల్గొండ జిల్లాలో బైక్ బై స్వీప్ చేస్తామని మేము గతంలో చెప్పాం. ఈనాడు అదే స్పష్టమైనటువంటి మెజార్టీతోటి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విజయ దుంబి మోగించిందంటే అది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల యొక్క పాలన దక్షతకు, వారి నాయకత్వంలో ప్రజలు పొందినటువంటి లబ్ధి వలనే ఈనాడు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులకు సామాజిక న్యాయం అందించాలని 42% రిజర్వేషన్ ఒకవేళ చట్టబద్ధంగా కాకపోతే పార్టీ పరంగా న్యాయం చేయాలని చెప్పి శ్రేణులకు ఆదేశించి ఈనాడు జరిగినటువంటి ఎన్నికల్లో సుమారు 50% బీసీలకు సీట్లు ఇచ్చడం జరిగింది. అంతేకాదు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి నగరాన్ని అభివృద్ధి చెందించాలి. పారిశుద్ధ్యంగా కానీ, సుందరీకరణ కానీ, పార్కుల విషయంలో కానీ, కొత్త ఇంటి ఇచ్చే కార్యక్రమం కానీ, సన్నబియ్యం పథకం కావచ్చు, ఆర్టీసీలో ప్రయాణిస్తున్నటువంటి మహిళల యొక్క ఆశీర్వాదం కావచ్చు, దళిత వర్గీకరణ పొందినటువంటి దళిత సోదరుల యొక్క ఆశీర్వాదం కావచ్చు, బీసీల పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తీసుకున్నటువంటి నిర్ణయాలు సాహసోపేతంగా ఉన్నాయని ఈనాడు బీసీల యొక్క మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆశీర్వాదం ఉండడం వల్లనే, వారి పరిపాలన వల్లనే, వారి నాయకత్వంలోనే ఈనాడు తెలంగాణ అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మి ఓటేసినందుకు ప్రజలకు మరొకసారి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. సంక్షేమానికి పెద్దపీట వేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈనాడు ప్రజలు వదులుకోదలుచుకోలే. అభివృద్ధి పేరుతోటి ఇవాళ తెలంగాణలో సుమారు 17,500 కోట్లు పట్టణాలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు ఆశీర్వదించారు. కానీ 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ చూసినా అవినీతి, భూముల ఆక్రమణ, దోపిడీ, దొంగతనాలు, కబ్జాకోరులు, గుండాలు ఆనాడు బీఆర్ఎస్ కాలంలో రాజ్యం వెళ్ళింది. కానీ అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడికక్కడ కబ్జాల యొక్క నిర్మూలన కొరకు పట్టణాలని పూర్తి స్థాయిలో ప్రపంచ స్థాయి నగరాలుగా తీర్చిదిద్దాలన్న ఒక సంకల్పాన్ని ఈనాడు ముందుకు తీసుకుపోతున్నటువంటి ఈ తరుణంలో ప్రజలు ఆశీర్వదించారు. బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ 2 పార్టీలు నల్గొండ జిల్లాలో మేము ప్రత్యక్షంగా చూసాం. తెర వెనుక సహకరించుకుర్రు, ఒకరి ఓట్లు ఒకరు బదిలీ చేసుకునేటువంటి ప్రయత్నం జరిగింది. మేము ముందు నుంచి చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ వేరు కాదు. ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసే పనిచేస్తున్నాయి. ఇంకా గత 10 సంవత్సరాలుగా పనిచేశారు. ఇవాళ
తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని బదనాం చేయాలంటే మేము ఓడిస్తామని చెప్పి రెండు పార్టీలు అక్రమ పొత్తు పెట్టుకున్నాయి. సక్రమంగా బయటకు వచ్చి పొత్తు పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేసి ఇవాళ నల్గొండ జిల్లాలో మీరు చేసిన కుట్రలు బహిర్గతమైనవి. అయినప్పటికీ కూడా ప్రజలు స్పష్టమైనటువంటి మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిరంటే అది కాంగ్రెస్ పార్టీ పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.